3700 ఎస్ఎఫ్టీ గల ఈ పెంట్ హౌస్ ఫ్లాట్ పర్చేస్ చేసిన వాళ్ళకి అక్షరాల 1300 ఎస్ఎఫ్టీ గల ఓపెన్ స్పేస్ అయితే ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. అందరికీ నమస్కారం, నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఫ్లాట్ అయితే చాలా లగ్జరియస్గా అయితే ఉంటుందండి. చాలా స్పేషియస్ ఫ్లాట్, చక్కగా చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో 40 అడుగుల రోడ్డు ఫెసిలిటీ కల ఒక వెంచర్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉందండి. చుట్టూ ఎటు చూసుకున్నా కూడా మంచి కమ్యూనిటీలో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉందన్నమాట. చూడొచ్చు, మనకి ఇది ఓపెన్ స్పేస్ అండి. ఫ్లాట్ ముందు ఇది వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉన్న ఒక నార్త్ అలాగే ఈస్ట్ 2 గుమ్మాలు గల లగ్జరియస్ పెంట్ హౌస్ అండి. ఇది చూడొచ్చు, ఇక్కడ మనకి చక్కగా సిట్అవుట్ ఏరియా లాగా అయితే ఏర్పాటు చేశారు. ఇది ఈస్ట్ ఫేజింగ్ మెయిన్ డోరు, సింహద్వారం. ఇక్కడ పైకి వెళ్ళడానికి రైలింగ్ అయితే ఇచ్చారు. పైన వాటర్ ట్యాంక్ ఉందండి. వాటర్ ట్యాంక్ డైరెక్ట్గా ఫ్లోర్ మీద కట్టకుండా మనకి పిల్లర్స్ వేసి పిల్లర్స్ పైన అయితే కట్టడం జరిగిందనమాట. చూడవచ్చు, ఇది మనకి నార్త్ ఫేజింగ్ సందు. ఇక్కడ లిఫ్ట్ అయితే ఇచ్చారు. మనకి లిఫ్ట్ 3rd ఫ్లోర్ వరకు అయితే రావడం జరుగుతుంది. మనకి ఎవరు థర్డ్ పర్సన్ అనే వాళ్ళు పైకి అయితే ఎవ్వరూ రారండి. అన్ని రైట్స్ కూడా ఈ పెంట్ హౌస్ ఫ్లాట్ పర్చేస్ చేసిన వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ లొకేషన్ కూడా చూడొచ్చు, చాలా మంచి పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ లొకేషన్, మంచి కమ్యూనిటీలో అయితే ఉంటుంది ఈ ఫ్లాట్. ఇక్కడ మనకి లిఫ్ట్ అలాగే నార్త్ ఫేజింగ్ మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకి చక్కగా టైల్ వర్క్ అయితే ఇచ్చారు. ఇది మెయిన్ డోరు, సింహద్వారం నార్త్ ఫేజింగ్లో ఉంటుంది. అలాగే ఇంకో సింహద్వారం ఈస్ట్ ఫేజింగ్లో కూడా ఉంటుంది. ఇదంతా నార్త్ ఫేజింగ్ సందు. బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ కాళ్ళు కడుక్కునే విధంగా వాష్ ఏరియా అయితే ఏర్పాటు చేశారు. అలాగే టాయిలెట్ కూడా ఇచ్చారు. చాలా స్పేషియస్గా బాల్కనీ టైపు కారిడార్ అయితే ఇచ్చారండి. మనకి మీరు చిన్న ఫంక్షన్ కూడా చేసుకోవచ్చండి. ఇంటి ముందు ఒక 50 to 100 మెంబర్స్ వరకు భోజనాలు కూడా పెట్టుకునేంత స్పేస్ అయితే ఉందన్నమాట మన ఫ్లాట్ ముందే. చూడొచ్చు, మనకి నార్త్ ఫేజింగ్ మెయిన్ డోర్లోంచి లోపలికి రాగానే ఇదంతా లగ్జరియస్ లివింగ్ ప్లేస్ అండి. ఫ్రెండ్స్, మనకి టోటల్ బిల్డప్ ఏరియా 3700 ఎస్ఎఫ్టీ అని చెప్పాను కదా. టోటల్ మనకి కార్పెట్ ఏరియా 2400 ఎస్ఎఫ్టీ అండి. 1300 ఓపెన్ స్పేస్ కలిసి వస్తుంది. అలాగే మనకి ఈ ఫ్లాట్కి 65 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లిఫ్ట్ ఉంటుందండి. అలాగే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఈ ఫ్లాట్కి. అలాగే ఎటువంటి వాచ్మెన్ అయితే ఉండరు, అన్ని ఫ్యామిలీసే ఉంటారు, చక్కగా ఓనర్స్ ఉంటారు. మంచి కమ్యూనిటీ. మాకు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక మంచి పీస్ఫుల్ లొకేషన్లో లగ్జరీస్గా పెంట్ హౌస్ కావాలి, థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఎవరు రాకుండా సెక్యూర్గా మాకు పెంట్ హౌస్ కావాలనుకునే వాళ్ళకైతే ద బెస్ట్ ఆప్షన్ అండి. మనకి బందర్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి రోడ్డు ఫెసిలిటీ కూడా మంచి రోడ్డేనండి. 50 ఫీట్ రోడ్డు, మెయిన్ రోడ్డు. అలాగే వెంచర్లోకి వచ్చిన తర్వాత 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. ఇది పూజ గదండి. ఫ్రెండ్స్, మనకి మార్బుల్ అంతా కూడా ఇటాలియన్ మార్బుల్ ఇచ్చారండి. అలాగే కబోర్డ్స్ అన్నీ కూడా వెనీర్ కబోర్డ్స్ అయితే చేపించడం జరిగింది. చూడవచ్చు, ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ 2 వాష్ ఏరియాస్ ఉంటాయి. 3 బెడ్రూమ్స్లో 2 అటాచ్డ్గా టాయిలెట్స్ ఇచ్చారు. ఒకటి బయట వైపు అయితే ఇచ్చారు. నేను మీకు ఫస్ట్ వీడియోలో అయితే చూపించడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా మనకి క్వాలిటీ గ్రానైట్ స్టోన్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూడవచ్చు, ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇంకొక వాష్ ఏరియా కూడా ఉందండి. టోటల్గా 2 వాష్ ఏరియాస్ అయితే ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ వచ్చేసి మనకి 3rd ఫ్లోర్ వరకు వస్తుందండి. ఇది 3rd ఫ్లోర్లో ఉన్న పెంట్ హౌస్ అనమాట. పర్మిషన్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఈ ఫ్లాట్కి పర్మిషన్ తీసుకొనే కట్టారండి. ఇది ఇంకొక వాష్ ఏరియా అనమాట. చూడొచ్చు, ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి ఇంకొక హాల్ కూడా ఇచ్చారండి, చిన్న హాల్. ఇక్కడ మనకి ఏమన్నా డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా ఇక్కడ చూడొచ్చు, షోకేస్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంకొక చిన్న హాల్ అయితే ఇచ్చారండి. 2 హాల్స్ కింద డివైడ్ చేశారు. ఇది మినీ హాల్. ఇక్కడ టీవీ యూనిట్ ఏరియా కూడా ఇచ్చారనమాట సపరేట్గా ఈ హాల్కి. మొత్తంగా మనకి ఈ ఫ్లాట్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంక్లూడింగ్ 3 కాట్స్ ఇస్తారండి, ఫిక్స్డ్ కాట్స్. ఒక్కొక్క కాట్ వచ్చేసి మనకి బెడ్ కాస్ట్ వచ్చేసి 1,50,000 రూపాయల బెడ్ అనమాట. అంతేగాని మ్యాట్రసెస్ కూడా ఉందండి దానిపైన, క్వాలిటీ మ్యాట్రసెస్.
చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పక్కనే బయటికి వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఇచ్చారు, నార్త్ ఫేసింగ్ కారిడార్కి వెళ్ళడానికి చక్కగా డిజైన్ చేశారండి వాల్కి చూడొచ్చు. అలాగే 3 బెడ్రూమ్స్లో కూడా 3 అటాచ్డ్గా ఏసీస్ ఉంటాయి, అలాగే గీజర్స్ ఉంటాయి. అన్నీ కలుపుకొని మనకి ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారనమాట. చూడవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటికి అయితే వెళ్ళొచ్చు, ఈ బెడ్రూమ్ నుంచి కూడా చూడొచ్చు. ఇంటికి చక్కటి వెంటిలేషన్ ఉంటుందండి, మెయిన్ ఇంటికి ఇంపార్టెంట్. చుట్టూ మనకి ఎటు చూసుకున్న గాలి వెలుతురు అయితే ఉండాలి. దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు, చుట్టూ ఎటు చూసుకున్నా కూడా సింగిల్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌసెస్లే ఉంటాయి. మనకి చక్కటి వెంటిలేషన్ అయితే వస్తాయి అన్నమాట. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చూడవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి వణుకూరు అండి. వణుకూరు బందర్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల ఉంటుంది. మనకి బందర్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉంటుంది, విజయవాడ. చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. చక్కటి ఇంటీరియర్స్తో ఉందన్నమాట. మీకు ఎటువంటి రిపేర్స్లు ఇవ్వండి, ఈవెన్ పెయింటింగ్స్ కూడా మీరు వేయించుకునే పని లేదు. మీకు దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వేయించుకోవచ్చు పెయింటింగ్ అనేది. నన్ను అడిగితే పెయింటింగ్ కూడా అవసరం లేదనమాట. చాలా చక్కగా ఉంది ఫ్లాట్, మంచిగా మెయింటైన్ చేశారు, ఎటువంటి రిపేర్స్ లేదు, చాలా క్వాలిటీగా కట్టారనమాట. ఇది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. అలాగే ఈ ఫ్లాట్కి రేట్ వచ్చేసి మనకి వీళ్ళు చెప్తున్న ప్రైస్ 80 lakhs కోడ్ చేస్తున్నారనమాట. స్లైట్ నెగోషియేషన్ ఉంటుందండి, ఎక్కువ అయితే ఉండదు, మాట్లాడుకోవచ్చు. 3 బెడ్స్, 3 ఏసీస్, 3 మ్యాట్రసెస్ ఇంక్లూడింగ్ కబోర్డ్ వర్క్, క్వాలిటీ కన్స్ట్రక్షన్. అస్సలు మిస్ చేసుకోకండి. మంచి లొకేషన్లో, మంచి కమ్యూనిటీలో మాకు ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ పెంట్ హౌస్ కావాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్. మీరు దగ్గరుండి మనం ఇలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కూడా ఈ బిజీ లైఫ్లో చాలా కష్టం అండి ఇంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకోవటం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమన్నా కావాలి అనుకుంటే ఆన్ స్క్రీన్ పైన నా నెంబర్ ఇచ్చాను, ఇమీడియట్గా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ వస్తుందండి. బ్యాంక్ లోన్ ప్రజెంట్ అయితే లేదు, క్లియర్ డాక్యుమెంట్, సింగిల్ ఓనరు, ఫస్ట్ రిజిస్ట్రేషన్, బిల్డర్ కమ్ ఓనర్ ఒక్కర్లేనండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే ఇంతకుముందు ఈ హౌస్లో ఉన్నారు కానీ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనమాట. మరిన్ని వివరాలకి నన్ను కాంటాక్ట్ అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, జై హింద్.